మేబీ ఆ షార్ట్ టర్మ్ వల్ల మేబీ అంత ఇవ్వలేకపోయడం ఇంకా, కానీ ఎమోషనల్ పరంగా మాత్రం బలగొట్టాడు బీజిఎం ఇంకా మైండ్ లో ఉంది. అంటే డిఎస్పీ మిస్ అయ్యానే చెప్తాను నేను, ఎందుకంటే ఆ డిఎస్పీ గారి మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. సాంగ్స్ అయినా సరే ఏదైనా సరే, ఎందుకంటే సెంటిమెంట్ కి ఒక బీజిఎం ఇచ్చండి డిఎస్పీ, అది మనకి కనీసం ఒక సంవత్సరం కూడా మన మైండ్ వచ్చిపోదు, ఆ లెవెల్లో ఇస్తారు. సో అది కొంచెం మిస్ అయ్యాను. బట్ ఎనీవే ఏదైనా సరే చాలా బాగుంది. శ్రీలీల గారు ఫస్ట్ సెట్ అవరు అనుకున్నాను, కానీ ఈ మనసే సాంగ్ లో మాత్రం చాలా బాగున్నారు, చాలా క్యూట్ గా చాలా బాగా యాక్ట్ చేస్తారు అనమాట. చాలా బాగా అనిపించింది అదైతే. అలా అది వేరండి, ఆ జోనర్ వేరండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఓజీలో మా అన్న వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ వేరే లెవెల్ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు. ఆబ్వియస్లీ హరిశంకర్ గారు అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ కోసమే తీసుకుంటారు కదా. సో అందరూ వచ్చి చూడొచ్చు అండి, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒకటి కొంచెం లిటిల్ బిట్ బోర్ తప్ప, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. నెగిటివ్ టాక్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. ఎస్, జై పవర్ స్టార్ ఫ్యాన్స్ కి. డాన్స్ మాత్రం ఇర్రగా తీసాడు. దేఖ్లేంగే సాలాలో అయితే ఇచ్చి పడేశాడు, గట్టిగా ఇచ్చి పడేశాడు. అస్సలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, డాన్స్ గానీ, యాక్టింగ్ గానీ ఇర్రగా తీసాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ అందరూ చూస్తారు. సూపర్ అసలు. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చూడటానికి కూడా స్క్రీన్ లో చాలా అందంగా ఉంది. ఈ సినిమాలో అయితే చాలా 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 బాగా చేసింది. పవన్ కళ్యాణ్ గారికి అయితే 100/100. సినిమాకి కూడా నేనైతే మొత్తం ఇచ్చేసా. బీజిఎం కూడా చాలా బాగుంది. తమన్ గారు బీజిఎం చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా దేఖ్లేంగే సాలా అండ్ ఇతర పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే స్టోరీ కోసం రాము, ఆయన చూడటం కోసం వస్తాం. ఆయన మీద స్టోరీస్ ఇంకా అంటే సినిమాలో ఏముంది అన్నది మానేసి ఆయన చూడటం కోసమే ఫ్యాన్స్ వస్తారు. ఆయన ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటున్నాం కదా. సో ఆయన చూసుకోవడం కోసం వచ్చారు వీళ్ళంతా. గబ్బర్ సింగ్ 2 సినిమా చూసినట్టుంది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ రొటీన్ గానే ఉన్నాయి. ఏది మీకు ఎలా కావాలి అంటే సినిమాలు మన బాహుబలి లేదంటే త్రిపురాల్ రేంజ్ లో కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గట్టు చాలా గొప్ప సినిమా చేశారు. మన అదే సినిమాలో పాట ఒకటి పెట్టారు చూసారా, నీ మనసే సాంగ్ తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంది. నిజంగా ఈ మాత్రం కొంచెం నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, మహాతల్లి ఎలా కందో గానీ ఆవిడికి దండం పెట్టచ్చు. ఇంత గొప్ప కొడుకుల కన్నా ఆవిడికి మాత్రం ఒకసారి దొరికితే ఆవిడ పాదాలకి వందనం అన్నమాట. ఎంత బాగున్నారంటే ఆయన, ఎంత బాగా చేశారంటే. ఈ సినిమాలో ఏమైతే జరుగుతుందో బయట కూడా జనాల కోసం అలాగే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం అంటే స్టోరీ కోసం కాకుండా కేవలం ఆయన చూడడానికి, కేవలం ఆయన చూడడానికే థియేటర్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యాన్స్ కి అయితే పండగే. ఓకేనా. గబ్బర్ సింగ్ 2. థ్యాంక్ యూ. సింగ్ సినిమా వరకు చూసుకుంటే అన్న పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ డాన్సులు కానీ ఓజీకి ఏమాత్రం తీసుకునే విధంగా అనిపించింది అనమాట. అంటే ఓజీ తర్వాత సినిమా కదా, ఎప్పుడో సినిమా కూడా ఎవరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, పవన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. కానీ అలాగే రండి, సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అంతే నిజంగా సినిమా నచ్చదు. బట్ ఫస్ట్ హాఫ్ బోరింగే కానీ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఒక సినిమా ఒక పవన్ కళ్యాణ్ హరిశంకర్ సినిమాలా కాకుండా ఒక డైరెక్టర్ హీరో సినిమాలా తీశారు. ఎక్కడ హైకి పోకుండా, ఓవర్ డైలాగులు పోకుండా, జస్ట్ ఒక ఎలివేషన్, ఒక మంచి కాంపిటీషన్, ఒక మాస్, ఒక కథ కంటెంట్ తో చాలా బాగా తీసుకెళ్లారు. బోర్ కొట్టలేదు సినిమా. సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాం కూడా. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం రొటీన్ సీన్స్ తో కొంచెం చాలా క్రింజ్ గా అనిపించింది. బట్ ఫ్రీ ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది. ఓవరాల్ నాకు యావరేజ్ మూవీ. అంటే మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఈ విధంగా చూసి ఐఫీ స్టార్ ఉండొచ్చేమో, కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ. బట్ బోర్ అయితే కొట్టిన వాళ్ళు సెకండ్ హాఫ్. అదే ఫస్ట్ హాఫ్ నిజంగా అలాగే ఉంటే కనుక నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచినాం. అంటే తమన్నా లాస్ట్ 10 days లోనే తమన్నా తీసుకురావడం అనేది కొంచెం కంగారుగానే కొట్టాడు బీజిఎం తెలిసిపోతుంటది. మనోడు కొట్టే బీజిఎం ఏదో కంగారుగా కొట్టేసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఆయన ఇచ్చిన బీజిఎం చాలా బాగా అనిపించింది. ఇంకా దేఖ్లేంగే సాంగ్ అయితే మాత్రం క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ చాలా బాగుంది. పిక్చరైజింగ్ ఆయన చూపించిన డాన్స్ లుక్స్ సూపర్ అనమాట. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అదర్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చండి. ఇంకా మెగా ఫ్యాన్స్ కంటే వాళ్ళు మెగా ఫ్యాన్స్ కాబట్టి ఎన్నిసార్లు చూస్తారు. అబౌవ్ యావరేజ్ మూవీ అని. హరిశంకర్ గారి కథ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా గ్రిప్పింగ్ గా తీసుకుని ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న పేరు అయితే నాకు వద్దునమాట. ఇంకా
హరీష్ శంకర్ గారు ఎక్కడంటే కొన్ని అంటే ఆయన చూపించిన బ్లాక్ షర్ట్ లో ఆయన కలర్ రేటింగ్ వస్తాడనే కొన్ని లుక్స్ నిజంగా ఆసం అని నిజంగా చెప్తున్నాను. చాలా బాగా చూపించారు నిజంగా. ఆ డిఓపి ఎవరో కానీ ఆ లుక్స్ కానీ చాలా కేర్ తీసుకున్నాను. ఇంకా సెకండ్ హాఫ్ లో మొత్తం బీజిఎం అంతా తొలి ప్రేమే నడుస్తుంది. నిజంగా సాంగ్స్ అన్నట్లకి కూడా ఆ తొలి ప్రేమ సాంగ్ అయితే సూపర్ అన్నమాట. చాలా హెల్త్ అనిపించింది. ఇంకా శ్రీలీల గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. ఇంకో తొలి ప్రేమ గుర్తుకొచ్చింది. ఇంకా రాజశేఖర్ గారు వేస్ట్. ఫస్ట్ ఆవిడ ఎందుకు ఉన్నదో కూడా తెలియదు, సినిమాలో ఆవిడ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నిజంగా ఆవిడ వేస్ట్. ఆ క్యారెక్టర్ కూడా నా వరకు చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ. హ్యాపీగా అందరూ కూడా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ.